హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవన్ డైరీ ఫార్మ్. ఫ్రెండ్స్, మన రోడ్లో గేదెల కోసం వీడియో తీసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. వాటిలో లైవ్ మిల్కింగ్ చూడడం జరిగింది. మనం ఇంకొక తొలి గేదెది కస్టమర్కి తీసుకోవడం జరిగింది. కస్టమర్కి ఇది సెకండ్ లాక్టేషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది 4 పళ్ళ మీద ఉంది. ఇది నేను లైవ్ మిల్కింగ్ రికార్డు చేస్తున్నాను ఫోన్లో. అంటే ఇది మన వ్యూవర్స్కి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రజలకు చూపెడదాం. మనం లైవ్ మిల్కింగ్ చూసి పాలు ఇది వచ్చేసి దానిది 14 రోజులు తోడండి. ఇది సెకండ్ లాక్టేషన్లో ఉంది. 4 పళ్ళ మీద ఉంది. పళ్ళు కూడా చూపెట్టారు. అది వేరే వీడియోలో పెడతాను మీకు. సో ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. మీకు ఇంకా ఈ వీడియోలో మీకు చివరి వరకు చూస్తే ఇంకా నాలెడ్జ్ విషయాలు నేను ఇంకా చెప్తాను మీకు. మనం హర్యానాలో ఏ విధంగా గేదెలు కొంటాము. ఇది వచ్చేసి మనం ఖమ్మం దగ్గర ఒక అతనికి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది 20 లీటర్స్ కెపాసిటీ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ లాక్టేషన్లోనే ఉంది. 4 పళ్ళ మీద ఉంది. 20 లీటర్లు వేసిద్ది మనకి. చూడండి మనకి లాస్ట్ వరకు వీడియో. ఇది మంచి హైట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది హైటు దాని ఫీమేల్ కాఫ్ వచ్చేసి మంచి పెడిగ్రీ ఉన్నది. ఎందుకంటే దాని దూడ ఒక తండ్రి మంచి తండ్రి వల్ల అమ్మ అంటే వాళ్ళ నాయనమ్మ పాలు 25 లీటర్లు. సో అందువల్ల దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. ఆడదూడకు కూడా ఇక్కడ మన ఏరియాలో కానీ 20 లీటర్స్ అలా ఇస్తే. ఇది మనం తీసుకున్నది హర్యానా హిసార్లో. అతను వచ్చేసి మనకి చాలా ఫేమస్ బ్రీడర్. ఇది మన లైవ్ మిల్కింగ్ వీడియోలు పెడుతూనే ఉన్నాను. ఇది 2 లైవ్ మిల్కింగ్ వీడియో అంటే కస్టమర్కి తీసుకుని. ఇది లెఫ్ట్లో నన్ను కూడా చూడొచ్చు మీరు. మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మంచి గేదెలు తీసుకొని వద్దాం కస్టమర్కి. అంటే చాలామంది మోసాలు చేస్తారు, మంచి క్వాలిటీ గేదెలు ఇవ్వరు. చూడొచ్చు దాని పొదిగా ఎలా ఉంది. 4 విడివిడిగా ఉన్నాయి. చాలా టైట్ అంటారండి. చాలా టైట్ అంటే చాలా టైట్. నేను ఇంకా దీన్ని 2-3 సార్లు ఇంకా ఇంతకుముందు చూశాను పాలు. మనం మొత్తం 3 సార్లు చూడడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఖాళీ బకెట్ చూస్తున్నారు అన్న. ఎవరికైనా గేదెలు కావాలంటే మనకి సంప్రదించవచ్చు అన్న, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. మీరు చూస్తుంటేనే అర్థమైంది మీరు దాని ఏజ్ ఎంత ఉంటుందో. ఇది క్వాలిటీ గేదెలు తేకుండా మనకి ఏదో బీహార్ గేదెలు తెచ్చి అమ్ముతారన్న. అవి మనం చేయం. వల్ల ఓన్లీ హర్యానా నుండి గేదెలు తెచ్చి అమ్ముతాం మనం. అది కూడా కస్టమర్కి నచ్చితేనే తీసుకుంటాం మనం. సో ఎవరికైనా కావాల్సి వస్తే నాకు కాంటాక్ట్ చేయండి అన్న. మీకు నమ్మకంగా మీకు పాలు చూపెట్టిస్తాను. దీని మదర్ మిల్క్ వచ్చేసి ఇప్పుడు ఉన్న మదర్ మిల్క్ వచ్చేసి 24 లీటర్లు అన్నీ. వాళ్ళు బ్రీడింగ్ బాగా చేయడం వల్ల ఇది మంచి సెమెన్ వేసేయడం. అందువల్ల మనకి ఇది ఫస్ట్ లాక్టేషన్లోనే 20 లీటర్లు ఇచ్చింది. సో మీరు కూడా ఎవరైనా మంచి సెమెన్ వేసుకోండి అన్న. మనకి ఎందుకంటే ఏవిజి సెమెన్ బ్యాంక్ ఉంది, సీతారామన్ సెమెన్ బ్యాంక్ ఉంది. మంచి సెమెన్ ఆడుకోండి. మనకి కూడా మంచి బ్రీడ్ వచ్చిద్ది. మీకు కూడా రైతులకు మంచి డబ్బులు వస్తాయి ఎక్కువ పాలు ఇవ్వడం వల్ల. హర్యానా గేదెలు క్వాలిటీ ఏంటంటే ఎక్కువ పాలు ఇస్తాయి అన్న. మనకి తక్కువ దానాతో వీటిని ఈజీగా ఒక మనిషి 5 గేదెలు పెంచవచ్చు అన్న. 5 గేదెలు పెంచవచ్చు ఒక్క మనిషి ఈజీగా ఇంట్లోనే ఉంటూ. అందువల్ల మనం బయటకు పోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈజీగా 50,000 సంపాదించవచ్చు 5 గేదెల మీద. ఒక ఉద్యోగి సంపాదిస్తున్నంతే. అదే ఇంకా మనిషిని పెట్టుకుంటే ఇంకా మనం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఈ పని ముందు సరిపోడన్న. నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ 20 లీటర్స్ మిల్క్ బఫెలో తీసుకోండి. ఎందుకంటే మనకి దానా ఖర్చులు పోయి మనకు ప్రాఫిట్ వచ్చింది. అదే 12-14 లీటర్స్ తీసుకుంటే మనకి దానా ఖర్చులు దానికే సరిపోతాయి. అందువల్ల మనకు ప్రాఫిట్ రాదు. ఆల్రెడీ సగం మిల్క్ ఇంకా అయిపోవచ్చింది అన్న. చూడండి లాస్ట్ వరకు చూడండి అన్న. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఎప్పుడు నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ముర్రాల్లో నాకు కొంచెం నాలెడ్జ్ ఉందన్న. మన రైతులకు కూడా దాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియోస్ చూడండి ఇంకా పాతవి చాలా. అంటే దూడలను ఏ విధంగా పెంచాలి,
అనేది కూడా ఉంది అన్న. ఇది చూడొచ్చు మీరు, కెమెరా ఫుల్ దాని మీదే పాల క్యాన్ మీదే ఉందన్న. అదే పాల టిఫిని అంటాం కదా, అసలు ఒక కెమెరానే తీయలేదు. చాలా క్వాలిటీ గేదన్న ఇది. మనకి ఖమ్మం దగ్గర అతను తీసుకున్నాడు కస్టమరు. మీకు కూడా ఏమన్నా మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి అన్న. ఇది మన లోడ్లో సెకండ్ లోడ్లోకి వస్తుంది. మనం ఫస్ట్ లోడ్ ఆల్రెడీ ఇంకా 3 డేస్లో వచ్చేసిద్ది మనకేడ. ఇది సెకండ్ లోడ్లోకి రెడీ అవుతుంది అన్న, కస్టమర్ తీసుకున్నాడు. ఇది ఇంకా సెకండ్ లాక్టేషన్లో ఇది మంచిగా 24-25 దాకా ఇచ్చింది మనకి. ఇంకా వాతావరణానికి ఎక్కడ సెట్ అయ్యి అప్పుడు ఇంకా రైతుకి ఇంకా చాలా ప్రాఫిట్ ఉంటుంది. ఈ గేదె నాకు కూడా నచ్చిందన్న. ఎందుకంటే ఫస్ట్ లాక్టేషన్ 20 లీటర్స్ నేను తీసుకుందాం అనుకున్నా, కానీ కస్టమర్ నాకు చాలా నచ్చింది అనేసరికి తనకి ఇచ్చేసాను. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఈజీగా మన కాడ 24-25 దాకా ఇచ్చిద్ది. చూడవచ్చు మీరు. అది వచ్చేసి మనకి 12 కేజీల బకెట్ అన్న. అది 12 లీటర్లు పట్టే బకెట్ అన్న. అది దాని నిండా ఆల్మోస్ట్ దాని నిండా ఇచ్చిద్ది. చూడండి మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుద్ది అన్న. ఎప్పుడు మధ్యలో చూస్తే మీకు ఏం అర్థం కాదు. స్కిప్ చేయడం వల్ల మీరు కొంచెం నాలెడ్జ్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. మన హర్యానాలో ఏ విధంగా తీసుకుంటాము, అంటే ఏ బ్రీడర్ దగ్గర తీసుకుంటే మనకి మంచిది అన్నీ చెప్తానన్నా మీకు. నమ్మకం ఉన్న బ్రీడర్ దగ్గర తీసుకోవాలన్నా మనం. ఎందుకంటే ఈజీగా మోసం చేస్తారు అక్కడ. గేదెల ఫీల్డ్ అంటే ఎక్కువ మోసం చేసే ఛాన్స్ ఉంటుందన్న. సో ఎవరైనా మీరు నమ్మకంగా తీసుకోండి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా తీసుకోండి. ఎవరైనా తెప్పిస్తే, హర్యానా వెళ్ళలేకపోతే. మంచి హెవీ బాడీ ఉన్న గేదె అనేది ఫస్ట్ లాక్టేషన్లోనే చూడొచ్చు. అది 4 పళ్ళ మీదే ఉంది. ఇంకా అర్థమైపోతుంది మ్యాక్సిమం గేదెని చూస్తేనే. దూడ కూడా మంచి పెడిగ్రీ ఉన్నదన్న. దాని తండ్రి మంచి పెడిగ్రీ ఉన్నది. 25 కేజీల పాలు, 25 లీటర్లు. మనకల్లే లీటర్లు అంటారు, వాళ్ళకల్లి కేజీలు అంటారు. చూడవచ్చు సంఖ కూడా ఏమంటారు, నిమ్మకాయ పిండినట్టు అయిపోయినట్టు అవుతుంది. పాలు తీయడం చివరి వరకు వచ్చింది. ఆల్మోస్ట్ అది నిండిపోవచ్చింది. చూడవచ్చు పాలు పై వరకు. ఇటువంటి గేదెలు పెంచడం వల్ల మనకి ఉత్సాహం వచ్చింది అన్న. ఇంకా ప్రాఫిట్ కూడా వచ్చింది. ఏమంటారు, ఇంకా పెంచాలి, వీటి దూడలను తయారు చేయాలి అని సరదా కూడా ఉంటుంది. మళ్ళీ ప్రాఫిట్ కూడా ఉంటుంది అన్న. ఎవరికైనా కావాలంటే క్వాలిటీ గేదెలు నన్ను సంప్రదించండి అన్న. మనం మంచి గేదెలు తెప్పిస్తాం, మంచి గేదెలు ఇప్పిస్తాం. చూడవచ్చు పాలు ఆల్మోస్ట్ దానికి నిండిపోయింది. ఇది ఓన్లీ 14 రోజులు అవుతుందన్న. ఇంకా అంటే లోడ్ ఇంకా అవ్వలేదు. చివరి డే కూడా చూస్తాం. అంటే పాలు అది ఏమంటారు, లోడ్ అయ్యే రోజు కూడా చూస్తాం పాలు ఎన్ని ఇస్తుందా అని. మనం ఎందుకంటే మనం చూస్తేనే కదన్న మనకు నమ్మకం ఉండేది. కస్టమర్లకు కూడా చూపిస్తేనే కదా వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యేది. చూడొచ్చు అది టిఫిన్ రెడీ అయిందన్న. దొన్న కూడా వదిలేరన్న. పాలకి అర లీటర్ దాకా వదులుతారు దూడకి. చూడొచ్చు కెమెరా ఓన్లీ పాల మీదే ఉంది. ఇది వచ్చేసి మనకి పెద్ద బ్రీడర్ అన్న, అతను హర్యానా హిసార్లో. మనం ఓన్లీ ఇతను మనకి 3 సంవత్సరాల నుండి గేదెలు ఇస్తున్నాడు అన్న. ఇంకెవరికైనా కావాలంటే క్వాలిటీ గేదెల కోసం నన్ను సంప్రదించవచ్చు అన్న. మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా. చూడవచ్చు అది 0 ఉంది మెషిన్. మనకు చూపెడతాడు, ఉండండి. 10 కేజీల 30 గ్రాములు అండి. 10 కేజీల 30 గ్రాములు. 14 రోజులు అవుతుందండి ఇది 14 రోజులకి 10 కేజీల 30 గ్రాములు. 1 కేజీ బకెట్ ఉంటుందండి, అది కూడా చూపెడతాడు. కేజీ బకెట్ తీసేస్తే మనకి చూద్దాం ఎంత అవుతుందో. 9 కేజీల దాకా అవుతుంది పాలు. 14 రోజులు అవుతుంది ఇది 20 రోజులకు వచ్చేసరికి 20 కేజీలు ఇచ్చేస్తుంది. అప్పటికల్లా గేదెల లోడ్ కూడా పూర్తి అయిపోతే ఇంకా
మరి ఇంకొకసారి పాలు చూసుకొని ఇంకా లోడ్ ఎక్కిచ్చేస్తాం. అదండి ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఎవరికైనా కావాల్సి వస్తే మనల్ని కాంటాక్ట్ చేయండి. ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూడొచ్చు. మనం కేజీ ఉందండి, కేజీ 55 గ్రాములు. ఇందాక మనకి 10 కేజీల 30 గ్రాములు అయింది. అంటే 9 కేజీల పాలు. దూడకు కూడా ఒక 1/2 లీటర్ వదిలేరు. ఇది 14 లీటర్లే అవుతుంది. ఇది 14 రోజులు అవుతుందండి ఈని. సో ఫ్రెండ్స్, ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి. జై హింద్.